న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 8 నెలలుగా పెండింగ్ జీతాల కోసం మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద బైఠాయించి నిరసన చేపట్టిన అవుట్సోర్సింగ్ ఉద్యోగులు. వీకోట పట్టణంలో ఉద్రిక్త ఇరు వర్గాల మధ్య ఘర్షణ, అడ్డుకున్న డీఎస్పీ. మరికొంతమందికి తీవ్ర గాయాలు. పరిస్థితులు సమీక్షించిన జిల్లా కలెక్టర్, ఎస్పీలు. అధికారులు తీరు మార్చుకుని జవాబు కార్యక్రమంతో పనిచేయాలి. పనిచేయని వారిపై కఠిన చర్యలు తప్పవు. హెచ్చరించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా. కొత్తకోట సమీపంలో ఏటిమిట్ట వద్ద ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న సిమెంట్ లారీ. ఘటనా స్థలంలోనే మృతి చెందిన యువకుడు మహేష్. అధికారులు తీరు మార్చుకుని జవాబుదారీతనంతో పనిచేయాలి. పనిచేయని వారిపై చర్యలు తప్పవు. అధికారులను హెచ్చరించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా. మదనపల్లి టౌన్ పిఐఎన్టీ కాలనీ పార్క్ సమీపంలో కురవంక ముంపు ప్రాంతాన్ని పరిశీలన కోసం స్థానిక నేతల ఆహ్వానం మేరకు పర్యటించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషాకు కురవలంకలో వర్షపు నీరు, మురికి నీరు నిల్వ ఉండడం స్థానిక ప్రజలు ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే ఆక్రమణ తొలగించాలని అధికారులకు ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆదేశాలు జారీ చేశారు. పారిశుద్ధ్య పనుల లోపం ఉండడంపై మున్సిపల్ అధికారులు తీరు మార్చుకుని ప్రజలకు జవాబుదారీతనంతో పనిచేయాలని, లేని పక్షాన తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కాజాబీ, కౌన్సిలర్ రామకృష్ణ ఆచారి, మార్పురి గాంధీ, మాజీ కౌన్సిలర్ పులి మహాలక్ష్మి, రాధా రంగస్వామి నాయుడు, జేసీబీ వేణు, జేవియర్ రాయచోటి, శశి కుమార్, జేసీబీ ఈశ్వర్ నాయుడు, శంషర్ నాదెల శివప్రసాద్, రఘుపతి నాయుడు, తెలుగు యువత నాయకులు కట్ట దురస్వామి నాయుడు, పురుషోత్తం, ఎర్రబల్లి వెంకటరమణారెడ్డి, జీవీ నాయుడు, శ్రీనివాస్ నాయుడు, రెడ్డి, రాయల్ మున్సిపల్ ఇంజనీరింగ్ సిబ్బంది, రెవెన్యూ సచివాలయ సిబ్బంది, ఉద్యోగులు పాల్గొన్నారు. పైన వంక వచ్చి నీళ్ళు అక్కడ చెత్తంతా వేయడం వల్ల ఆ నీళ్ళు అక్కడ స్టాగ్నేట్ అయిన ఒకసారి ఇళ్లలో నీళ్లు దొరికిపోతుంది. ఇది శానిటేషన్ పంచాయతీకి సంబంధించిన వాళ్ళు కానీ టౌన్ కి సంబంధించిన వాళ్ళు కానీ బాధ్యతగా పని చేయకపోతే సస్పెన్షన్ తప్ప వేరేది ఏమి ఉండదు. అధికారులు తమ బాధ్యతగా ఉండాలా. ఊరికే ఏదో ఐవాష్కి ఏదో కళ్ళు తుడిసేదానికి ఉద్యోగాలు చేస్తారంతా వినే పరిస్థితుల్లో నేను ఉండను. అర్థమైందా? ఒక్కసారి ఏదైనా గమనినా 2 సార్లు 3వ సార్లు మళ్ళా నీళ్ళు ఇక్కడ రావడం. మున్సిపల్ వ్యవస్థలో ఉన్న శానిటేషన్ కానీ, ఇంజనీరింగ్ అలైన్మెంట్ కానీ, టౌన్ ప్లానింగ్ లో ఎక్కడ మిస్యూజ్ అయిందో ఆ కాలంలో చుట్టుపక్కల గోల్డ్ అన్ని తీసేయమని చెప్పారు. తీసేది పూర్తి స్థాయిగా ఏ ఒక్క ఇష్యూ పైన ఒక్కసారి ఏదైనా కంప్లైంట్ వస్తే 2వసారి అది రిపీట్ కాకూడదు. ఆ విధంగా పనిచేయాలి. ఊరికే ఏదో వచ్చినాం పోయినాం చూసినాం అంటే అదంతా కుదరదు. అందుకోసం సంబంధిత మున్సిపల్ శాఖ శానిటేషన్ కి, టౌన్ ప్లానింగ్ కి, ఇంజనీరింగ్ సెక్షన్ కి, అదే పంచాయతీకి సంబంధించిన సెక్రటరీకి, పంచాయత్ సెక్రటరీకి, అక్కడ ఉన్న ఇంజనీరింగ్ సెక్షన్ కి అందరికి అక్కడ రోడ్ కూడా ఒక అవసరం ఉంది. సిమెంట్ రోడ్ తక్షణం వేయమని చెప్పినాను. ఎట్టి పరిస్థితుల్లో సకాలంలో అధికారులు స్పందించాలా. ఏదో పని ఉందో ఇప్పుడు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ లో జరుగుతూ ఉన్నది. తహసీల్దార్ గారికి, టౌన్ ప్లానింగ్ వాళ్ళకి అందరికి చెప్పాము. వాళ్ళపైన క్రిమినల్ కేసు కూడా కట్టుకున్నాం. ఏ ఎంక్రోచ్మెంట్ క్లియర్ అయ్యింది. కాలువ ఎంత ఉందో. రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం. తంబలపల్లి నియోజకవర్గం కొత్తకోట సమీపంలోని ఏటిమిట్ట వద్ద ద్విచక్ర వాహనాన్ని సిమెంట్ లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందారు యువకుడు మహేష్. మృతి చెందిన యువకుడు జన సైనికుడు అంటూ రాత్రి గబ్బర్ సింగ్ సినిమా చూసి తిరుగు ప్రయాణంలో తమ గ్రామానికి వెళ్తుండగా మార్గ మధ్యంలోనే ప్రమాదంలో మృతి చెందిన యువకుడు పెద్దతిప్ప సముద్రం మండలం సొన్నువారిపల్లికి చెందిన మహేష్ గా గుర్తించారు స్థానికులు. ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న అనంతరం మృతదేహంపై వెళ్లిన లారీ చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహం లారీ ఇంజిన్ భాగంలో ద్విచక్ర వాహనం ఇరుక్కుపోవడంతో కొంత దూరం ప్రయాణించి దగ్ధమైన లారీ, ద్విచక్ర వాహనం. ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టిన కొత్తకోట పోలీసులు. ప్రభుత్వ ఆసుపత్రి వద్ద 8 నెలలు పెండింగ్ జీతాల కోసం ఆందోళన చేపట్టారు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు. మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రి నందు జీడీఎలుగా, ఓటీ అసిస్టెంట్లుగా, ఆఫీస్ అసిస్టెంట్లుగా విధులు నిర్వర్తిస్తున్న 26 మంది అవుట్సోర్సింగ్ కార్మికులకు 8 నెలలుగా జీతాలు రాలేదని, అరకొర వస్తున్న 13,000 రూపాయలు సకాలంలో రాక జిల్లాలో వివిధ ప్రాంతాల నుండి ఉద్యోగోపాధి కోసం మదనపల్లికి వచ్చి ఇండ్లు అద్దెకు తీసుకుని పిల్లల్ని స్కూల్లో చేర్పించి జీవనం సాగించుకుంటున్నామని, జీతాలు 8 నెలలుగా రాకపోవడం వల్ల తమ జీవనం భారంగా మారిందని, తమకు పెండింగ్ లో ఉన్న జీతాలు వెంటనే ఇవ్వాలని గత కొన్ని నెలలుగా స్థానికంగా సూపరింటెండెంట్, స్థానిక శాసనసభ్యులకు, సబ్ కలెక్టర్, కలెక్టర్, డీసీహెచ్లకు ఎన్ని వినతులు ఇచ్చినా తమకు న్యాయం జరగలేదని, తమ పిల్లలకు స్కూల్లో ఫీజులు కట్టక, తమ ఇళ్లలో జీవనం జరగక చిన్న చిన్న పనులు చేసుకుని కడుపు పోషించుకునే పరిస్థితికి దిగజారిపోయామని వారు వాపోతున్నారు. ఆఫీసులో మెడికల్ సూపరింటెండెంట్, నర్సింగ్ సూపరింటెండెంట్ తమకు జీతాలు ఇవ్వాలని శాసనసభ్యులకు, సబ్ కలెక్టర్ కు, యూనియన్ నాయకులు తమ సమస్యలు విన్నవించుకుని మీడియా వారికి చెప్పినందుకు మాపై కక్ష కట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ మేము ఏపీలో చాలా ఏళ్ళగా పనిచేస్తున్నాము. అప్పుడైతే మాకు ఇటువంటి సమస్య ఎప్పుడూ రాలేదు.
ఈ బోధన హాస్పిటల్ అయినప్పటి నుంచి కూడా మాకు ప్రతి ఒక్క దాంట్లో సమస్యగానే ఉంది. వర్క్ కూడా ఎక్కువ ప్రెజర్గా ఉంది. దానికి కూడా మాకు జీతాలు లేవని అడిగినామంటే దానికి కూడా మనసులో పెట్టుకుని ఏదేదో చేసేట్టుగా ప్రవర్తిస్తున్నారు. నైట్ డ్యూటీలలో అయితే కనీసం ఒక్క సెకండ్ కూడా రెస్ట్ లేకుండా చేయమంటున్నారు. మేము ఒక రోజు 2 రోజులు అయితే కాదు కదండి, మరి నైట్ 24 అవర్స్ మేల్కోవాలంటే 12 అవర్స్ ఉంటుంది మాకు నైట్ డ్యూటీ. 12 అవర్స్ కంటిన్యూగా మేల్కోవాలంటే ఒక రోజు 2 రోజులు 1 వీక్ అట్లా వేస్తే కంటిన్యూగా మేము కూడా మేల్కోగలుగుతాము. మరి 12 అవర్స్ కూడా మాకు రెస్ట్ ఇవ్వద్దండి. అసలు వీళ్ళు లోపలికి వెళ్ళి ఏదైనా రెస్ట్ తీసుకుంటే మీ మీద మేము కంప్లైంట్ చేస్తాము. వాళ్ళు శాలరీస్ కోసం ధర్నాలు చేస్తున్నారు, శాలరీస్ కోసం మమ్మల్ని ఆఫీసుల చుట్టూ ఇబ్బంది పెడుతున్నారు, ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తున్నారు, కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తున్నారు, ఇలా అన్ని చేస్తున్నారు. వీళ్ళకి కనీసం ఒక 1 అవర్ 1/2 అవర్ కూడా రెస్ట్ ఇవ్వద్దండి, ఇస్తే నేను ఒప్పుకోను, మీ మీద మెమో రాస్తాననేసి సూపరింటెండెంట్ సార్ కూడా చెప్తున్నారంట నైట్ డ్యూటీలో. సార్ ఇంకొక విషయం ఏమంటే మేము శాలరీస్ అడగడానికి వచ్చినప్పుడల్లా ఏవో సార్ మేడం, ఏడీ మేడం గారు కానీ, ఏవో మేడం గారు కానీ, ఆఫీస్కి సంబంధించిన ప్రతి ఒక్కరు సార్ ఏదో ఒకటి చెప్పడము, మేము మెయిల్ పెట్టినాము, మెయిల్ రిప్లై రాలేదు, మెయిల్ పెట్టినాము, మెయిల్ రిప్లై రాలేదు అంటున్నారు. వచ్చిన రిప్లై ఏమన్నా వచ్చిందంటే అది కూడా మాకు అప్డేట్ ఏం చెప్పరు. లేదు మీకేమన్నా ఇబ్బంది ఉందంటే మీరు విజయవాడకి వెళ్ళి మీరే కనుక్కుంటారా అని అడుగుతున్నారు, చిత్తూరుకి వెళ్ళి మీరే చేయించుకొచ్చుకుంటారా అని అడుగుతున్నారు. మేము ఈ హాస్పిటల్లో ఈ ఆఫీసర్ల కింద పనిచేస్తూ మేము బయట మా శాలరీలు అడుకోవాల్సిన అవసరం ఈ దుస్థితి ఎందుకు వస్తుంది అని మేము బాధపడుతున్నాం సార్. ఇక్కడ 14 నెలలుగా శాలరీ పడని వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఖర్చులకు, బస్సు ఖర్చులకు, వాళ్ళ ఇంటి సమస్యలతో చాలా బాధపడి ఇక్కడ కనీసం రోడ్డు మీద వచ్చి వాళ్ళు మళ్ళీ మదనపల్లి జిల్లా ఆసుపత్రిగా ఉన్నప్పుడు జీతాలు వచ్చేటివి. ఇది ప్రభుత్వ బోధన ఆసుపత్రిగా రూపాంతరం చెందిన తర్వాత అవుట్సోర్సింగ్ లో పనిచేస్తున్నటువంటి జీడీఏలకు, ఎఫ్ఎన్ఓలకు, ఎంఎన్ఓలకు, మిగతా ఉన్నటువంటి అవుట్సోర్సింగ్ కార్మికులకు దాదాపు ఒక 4 దాకా ఏడాదిగా జీతాలు రాలేదు. మిగతా వాళ్లకు 8 నెలలుగా జీతాలు రాలేదు. వీళ్ళు మాత్రం వివిధ ప్రదేశాల నుండి, వేరే ఊర్ల నుంచి ఇక్కడికి ఉద్యోగరీత్యా మదనపల్లికి వచ్చి ఇల్లు బాడికి తీసుకొని పిల్లలను చదివించుకుంటూ మరి ఏ విధంగా బాడుగులు కట్టాలి, ఏ విధంగా వాళ్ళ జీవనం జరగాలి తెలియనటువంటి అయోమయ పరిస్థితి. ఓ పక్కన సూపరింటెండెంట్ని అడుగుతున్నారు, ఇంకో పక్కన ఏఓని అడుగుతున్నారు, ఇంకో పక్కన క్లర్క్ను అడుగుతున్నా సరైనటువంటి సమాధానం రాలా. కనీసం ఈ శాసనసభ్యులకు కూడా ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది. కొంతమందికి అయితే వేరే హాస్పిటల్స్ లో పులివెందులు కానీ, లేదంటే రాయచోట్లో కానీ వచ్చినా కానీ మదనపల్లిలో రావట్లేదు. అసలు క్లర్క్ లోపమా, సూపరింటెండెంట్ లోపమా, లేదంటే ఏవో లోపమా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. దాదాపు సంవత్సరం పాటు జీతం రాకపోతే అరాకొర జీతాలు 13,000, 14,000 వచ్చేటువంటి వాళ్ళు ఏం తినాలి, ఏం తిని పని చేయాలి, పిల్లలకు ఫీజులు ఏ విధంగా కట్టాలి, ఇల్లు బాడుగులు ఏ విధంగా కట్టాలి, మరి అధికారులు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం వీరిపైన ఎవరైతే ఈ జీతాలు బిల్లులు పంపించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారో క్లర్క్ గానీ, మిగతా అధికారులు గానీ వాళ్ళపైన చర్యలు తీసుకొని సస్పెండ్ చేయాలని. విజయవాడ విపత్తులో సీఎం చంద్రబాబు నాయుడు 75 సంవత్సరాల వయసులో కూడా రాత్రి పగలు కష్టపడి సాధారణ పరిస్థితుల్లోకి తీసుకుని రావడానికి చేసిన కృషి యావత్ భారతదేశం అభినందిస్తుందంటే జీర్ణించుకోలేని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి శవాల మీద పేలాలేరుకున్న విధంగా బురద రాజకీయాలు చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ ఎద్దేవా చేశారు. మంగళవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జగన్మోహన్ రెడ్డి తీరుపై మండిపడ్డారు. 123 సంవత్సరాల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా విజయవాడలో ఒకే రోజు 27 సెంటీమీటర్ల వర్షం పడడం జరిగిందన్నారు. లోతట్టు ప్రాంతాల జలమయం కావడంతో సుమారు 2,60,000 మందికి తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ దశలో సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా రంగంలోకి దిగి పరిస్థితి చక్కదిద్దడానికి చర్యలు చేపట్టారు. ఇది జీర్ణించుకోలేని జగన్మోహన్ రెడ్డి బాధితుల పరామర్శకు వెళ్లి బురద రాజకీయాలు చేయడం, శవాల మీద పేలాలు ఏరుకునే విధంగా ఉందని విమర్శలు గుప్పించారు. అసలు బుడమేరుకు గేట్లు ఉన్నాయని స్థానిక ప్రజలకే తెలియదు, కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రమే తెలుసని ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడు ఇంటి కోసం బుడమేరు గేట్లు మూసివేశారని చెప్పడం ఆయన అవగాహన రాహిత్యానికి, బాధ్యత లేనితనానికి నిదర్శనమన్నారు. జగన్మోహన్ రెడ్డి మానసిక స్థితి ఎలా ఉందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు అంచనా వేసుకోవాలని సూచించారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ లో సీఎం చంద్రబాబు నాయుడును మించిన వారే లేరన్నారు. 75 సంవత్సరాల వయసులో సీఎం చంద్రబాబు నాయుడు రాత్రి సమయంలో సైతం విజయవాడ నగరం మొత్తం తిరిగి సాధారణ పరిస్థితి తెలుసుకుని రావడానికి చేస్తున్న చర్యలు యావత్ దేశం కొనియాడుతోందన్నారు. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి 4 హెలికాప్టర్లు తెప్పించి సహాయక చర్యలు చేపట్టడం నిరాశ్రయులను
చేరిన వారికి ఆహారం అందించడం 2 రోజుల్లోనే సాధారణ స్థితికి చేరుకునే విధంగా చేయడం సీఎం చంద్రబాబు నాయుడుకే సాధ్యమైందన్నారు. మరోవైపు జగన్మోహన్ రెడ్డి బురద రాజకీయాలు చేస్తుంటే సాక్షి దినపత్రిక మాత్రం రాజధాని అమరావతిపై విషయం చిమ్ముతూ అమరావతి మునిగిపోయింది, హైకోర్టు నీట మునిగిపోయిందని అసత్య ప్రచారం చేయడం దారుణమన్నారు. జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్న ప్రజలకు సహాయం చేసే అవకాశం ఉన్నా చేయకుండా విమర్శలు చేయడం పైన ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. గతంలో అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోయిన సమయంలో చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా సహాయం చేస్తే అసెంబ్లీ వేదికగా విమర్శలు చేసిన నీచ రాజకీయం జగన్మోహన్ రెడ్డిదే అని విమర్శలు గుప్పించారు. ఇప్పటికైనా రాజకీయాలు మాని ప్రజలకు సహాయం చేయడానికి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు రావాలని సూచించారు. విజయవాడలో 123 సంవత్సరాల తర్వాత 27 సెంటీమీటర్ల వర్షపాతం నమోదై విజయవాడలో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమై దాదాపుగా 2,60,000 మంది ప్రజలు వరద నీటితో బాధపడుతుంటే ఈ సమయంలో జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు చేయడం దురదృష్టకరమైన విషయం. ఆయన పరామర్శకు వచ్చి చేసినటువంటి వ్యాఖ్యలను తెలుగుదేశం పార్టీ ప్రజలంతా కూడా అసహించుకుంటున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏ స్థితిలో మాట్లాడుతున్నాడో ఆయనకే అర్థం కావడం లేదు. బుడమేరు వాగు పొంగి పొంగితే ఆయన అంటాడు చంద్రబాబు నాయుడు ఇల్లు మునిగిపోకుండా ఉండడానికి బుడమేరుకు గేట్లు అడ్డేశారు, ఎత్తేశారు, దానివల్ల అడ్డేసిన దానివల్ల చంద్రబాబు నాయుడు ఇల్లు ఎత్తిపోతుంది అని అంటున్నాడు. నిజానికి బుడమేరుకు ఎక్కడా గేట్లు లేవు. బుడమేరుకు చంద్రబాబు నాయుడు ఉన్నటువంటి కలకట్టకు సంబంధం లేని విషయం. ఇప్పటికైనా ఆయన ఏ విధంగా మాట్లాడుతున్నాడో ఆయన స్థితిగతులు ఏమిటో నెలకొన్నాయి. విజయవాడలో ఆయన చేస్తున్నటువంటి కృషిని, ఆయన చేస్తున్నటువంటి పట్టుదలకి ప్రజలే ఆశ్చర్యపోతున్నారు. ఇంత వయసులో ఈ విధంగా చేస్తున్నాడని. అటువంటిది శవాల మీద పేదాలు ఏర్పడే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు వ్యాఖ్యలు చేయడం, ఇక్కడ కూడా నీచమైన రాజకీయాలు ఎంచుకోవడం చాలా దురదృష్టకరమైన విషయము. ఇకనైనా ఇటువంటి వ్యాఖ్యలను మానుకోవాలి. ముఖ్యంగా సాక్షి పత్రిక అమరావతి మీద విషం చుమ్ముతా ఉంది. విజయవాడలో లోతట్టు ప్రాంతాల్లో జలమయమైతే అమరావతి నీట మునిగిపోయిందని, హైకోర్టు మునిగిపోయిందని చెప్పి దుష్ప్రచారం చేస్తున్నారు. ప్రజలు ఎవరు కూడా ఇటువంటి కట్టుకథలు నమ్మడానికి సిద్ధంగా లేరు అని సందర్భంగా తెలియజేస్తున్నారు. యథేచ్ఛగా కలప అక్రమ రవాణా, ఇష్టానుసారంగా చెట్ల నరికివేత, పర్యావరణానికి తూట్లు పెడుతున్న వ్యాపారస్తులు, అధికారుల పర్యవేక్షణ లోపమా లేక మామూళ్ల మొత్త? రాష్ట్ర ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణకు మొక్కల పెంపకానికి అధిక ప్రాధాన్యతను కల్పిస్తోంది. మదనపల్లి నియోజకవర్గంలో కూడా శాసనసభ్యులు షాజహాన్ బాషా మొక్కల పెంపకానికి ప్రాధాన్యత కల్పిస్తూ ప్రతి ఆదివారం మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉండగా నిమ్మనపల్లి మండలంలో మాత్రం అందుకు భిన్నంగా కలప అక్రమ వ్యాపారస్తులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఉన్నారు. వెంగంవారిపల్లె, నిమ్మనపల్లె, తవలం గ్రామాల్లో ఇష్టానుసారంగా చెట్లను నరికి మదనపల్లి, వాల్మీకిపురం, కలికిరి, చింతపర్తి తదితర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇంత జరుగుతున్నా రెవెన్యూ అధికారులు కానీ, అటవీ శాఖ అధికారులు కానీ కలప అక్రమ రవాణాను అరికట్టలేకపోతున్నారు. వివరాలకు వెళ్తే వెంగంవారిపల్లె గ్రామంలోని నల్లంవారిపల్లె వద్ద కొంతమంది కలప అక్రమ రవాణా వ్యాపారస్తులు విలువైన చెట్లను నరికి వాటిని రవాణా చేయడానికి సిద్ధంగా ఉంచిన దృశ్యం మంగళవారం ఉదయం తారసపడింది. ప్రతిరోజు రాత్రి పగులన్న తేడా లేకుండా కలప అక్రమ రవాణా జరుగుతుంది. ఇంత బహిరంగంగా చెట్లు నరికి వేస్తున్నా, రవాణా చేస్తున్నా రెవెన్యూ అధికారులు తమకేమీ పట్టినట్లు వ్యవహరిస్తున్న తీరుపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వెంగంవారిపల్లె గ్రామంలో చెట్ల నరికివేతపై సంబంధించిన వీఆర్ఓ వసంతకుమార్ని వివరణ కోరగా వెంగంవారిపల్లె గ్రామం పరిధిలో చెట్లను కోసుకోవడానికి ఎవరికి అనుమతులు ఇవ్వలేదని ఆమె తెలిపారు. గ్రామంలో కలప అక్రమ రవాణాపై వీఆర్ఏ కాలనీ స్థానికులు కానీ తమ దృష్టికి తీసుకురాలేదన్నారు. అక్రమంగా చెట్లను నరికి రవాణా చేసిన వారిపై తగిన చర్యలు తీసుకోవడానికి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు. వీకోట పట్టణంలో ఉద్రిక్తత, ఇరు వర్గాల ఘర్షణ అడ్డుకున్న డీఎస్పీకి మరికొంతమందికి గాయాలు. పరిస్థితిని సమీక్షించిన జిల్లా కలెక్టర్. వీకోటలో సోమవారం రాత్రి ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకున్నాయి. స్థానికులు అందించిన సమాచారం మేరకు వర్గానికి చెందిన యువకులు క్రికెట్ ఆడుతుండగా బంతి మహిళకు తగిలి గాయమైంది. ఈ సందర్భంగా సదరు మహిళ వారిని మందలించుగా ఆమెపై వారు దాడి చేశారు. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా పట్టించుకోకపోవడంతో అందరూ కలిసి యువకుల్ని అడగడానికి వెళ్లగా మాటు వేసిన యువకులు మరికొందరితో కలిసి రాళ్లు, బాటిల్, రాడ్లతో దాడి చేశారు. దీంతో పలువురికి తీవ్ర గాయాలు
గాయాలయ్యాయి. గాయాలైన వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. గాయపడ్డ వారిలో బీజేపీ జిల్లా నాయకుడు మైదల రామచంద్రుడు కూడా ఉండడంతో ఆ వర్గం ధర్నాకు కూర్చుంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఎటువంటి అల్లర్లు జరగకుండా చర్యలు తీసుకున్నారు. అప్పటికే జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయింది. ఇరు వర్గాలకు రక్త గాయాలు కావడంతో పరిస్థితిని సమీక్షించేందుకు సిఐఎస్ఐ పోలీసు సిబ్బందితో పాటుగా డీఎస్పీ ప్రభాకర్ ఘటనా ప్రాంతానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్న నేపథ్యంలో మరోసారి వివాదం తలెత్తి పోలీస్ స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ ఘర్షణలో డీఎస్పీ ప్రభాకర్ మరియు కొంతమంది గాయపడ్డారు. హుటాహుటిన వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం జిల్లా ఎస్పీ మరియు కలెక్టర్ కు సమాచారం అందించగా చిత్తూరు నుండి హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్న జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఇరు వర్గాల్ని శాంతింపజేసి హామీ ఇచ్చి న్యాయం చేస్తామనడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. అందరికీ నమస్కారం. బీకోట టౌన్లో నిన్న సంఘటన మీ అందరికీ తెలిసిందే. ఇందూరుకి దర్శనం జరిగింది. ఒక చిన్న క్రికెట్ ఆడుకునే విషయంలో దాని బాల్ తగిలేసి పెద్ద డెత్ అవ్వడం జరిగింది. సో మేము అందరినీ కోరుకునేది ఒకటే, అందరూ సంయమనం పాటించి నిన్న సాయంత్రమే నేను కలెక్టర్ గారు వచ్చి ఇరు వర్గాలతో మాట్లాడడం జరిగింది. ఈరోజు కూడా చర్చలు కూర్చుంటాము. సో అందరికీ కూడా ఏదైతే సరే ఆమోదయోగ్యం ఉంటుందో ఆ రకంగానే మేము పీస్ కమిటీ మీటింగ్ ఒకటి ఆర్గనైజ్ చేసేసి ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని అరెస్ట్ చేస్తామని మాటకి భరోసా ఇస్తున్నాము. ప్రజలందరికీ చెప్పేది ఒకటే, ఎవరు గుంపులుగా ఉండొద్దు అండ్ వాట్సాప్లోనూ లేదా సోషల్ మీడియాలో ఎటువంటి ఫాల్స్ న్యూస్ స్ప్రెడ్ చేయొద్దు. ఇది ఒక చిన్నది. సో ఇది ఒక చిన్న విషయం ద్వారా దృష్టిలో పెట్టడం కూడా జరిగింది. వెంటనే ఆ నష్టపరిహారం కూడా తీసుకురావడానికి తప్పనిసరిగా కూడా చర్యలు తీసుకోబోతాయని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా ఈ ప్రాంత ప్రజానీకానికి కూడా నేను మనవి చేసుకునేది, నేను శాంతిని కోరుకునేటువంటి మనిషి. ఇక్కడ ఏదైనా అసాంఘిక శక్తులు కానీ ఈ మత ఘర్షణల ముసుగులో ఎవరైనా తప్పులు చేస్తే ఖచ్చితంగా కూడా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడానికి ప్రముఖ ఇంజనీరింగ్ విద్యా సంస్థ మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ నందు మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8 వారు రేడియో జాకీపై శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు. ఈ కార్యక్రమాన్ని తిరుపతి రెడ్ ఎఫ్ఎం వారి సహకారంతో కళాశాల ప్రాంగణంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తిరుపతి అండ్ నెల్లూరు రెడ్ ఎఫ్ఎం రీజనల్ హెడ్ శ్రీధర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రేడియో జాకింగ్ ఇటీవల కాలంలో అత్యంత ప్రజాదరణ పొందిన కెరీర్ ఎంపికల్లో ఒకటిగా నిలిచిందని, ప్రముఖ రేడియో జాకీలు సమాజంలో సెలబ్రిటీ హోదాను అనుభవిస్తున్న అతిశయోక్తి లేదన్నారు. ఒక రేడియో జాకీ వల్లే ఒక ప్రాంతం యొక్క ప్రజాదరణ అంచనా వేయవచ్చు. ప్రస్తుత కాలంలో రేడియో జాకీ కెరీర్ యువతకు ఉత్తేజకరమైన కెరీర్ ఎంపికగా మారింది. రేడియో జాకీ యొక్క వృత్తి అన్ని వర్గాల ప్రజల్ని ఆకర్షిస్తుందని, ఈ రంగంలో ఎదుగుదల మరియు విజయం సాధించాలంటే ప్రతిభతో పాటు పట్టుదల చాలా అవసరమని ఈ విద్యార్థులతో అన్నారు. రేడియో జాకీకి వ్యక్తులతో కనెక్ట్ అవ్వడానికి మరియు పరస్పర చర్య చేయడానికి అభిరుచి ఉండాలి. శ్రోతలకు ముఖాముఖి అనుభూతిని అందించడానికి వారి సంభాషణ శైలిని కలిగి ఉండాలని అన్నారు. ఈ వృత్తి యొక్క అందం ఏమిటంటే ప్రజలు మిమ్మల్ని మీ పేరు ముఖం ద్వారా కాకుండా మీ వాయిస్ ద్వారా గుర్తిస్తారని, మీ వాయిస్ ని జనాలు అంగీకరిస్తే మీరు ఆటోమేటిక్ గా ఇంటి పేరు అవుతారని అన్నారు. రేడియో జాకీలు ముఖ్యంగా అనౌన్సర్ సంగీతాన్ని ప్లే చేయడం, మాట్లాడడం, వివిధ సామాజిక మరియు రాజకీయ సమస్యల్ని పరిష్కరించడం, స్పోర్ట్స్ టాక్, న్యూస్ రీడర్, అన్ ఎయిర్ పర్సనాలిటీలు, ప్రొడక్షన్ డైరెక్టర్, స్టేషన్ మేనేజర్ మరియు ఎవరైనా ఈ రేడియో జాకీ చేయగలిగే పాత్రలని అన్నారు. రేడియో జాకీ ప్రదర్శన యొక్క సృజనాత్మకత, నిర్మాత మరియు రచయితతో కలిసి పనిచేయాలని, లక్ష్య ప్రేక్షకుల్ని దృష్టిలో ఉంచుకొని ప్రదర్శన ఎల్లప్పుడూ ప్లాన్ చేసుకోవాలని అన్నారు. థీమ్ ప్రకారం ఈ ప్రోగ్రాం సమయాలు, స్క్రిప్ట్ మరియు ఇతర సంబంధిత విషయాలను ఆర్జులు ఎంచుకోవాలని అన్నారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ మాట్లాడుతూ విద్యార్థులు ఎంతో మంది ఈ శిక్షణ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని, ఏది సాధించాలన్నా యువత చేతిలోనే ఉందని అన్నారు. రేడియో అనేది వాయిస్ మరియు పదాలకు సంబంధించింది కాబట్టి రేడియో జాకీ తప్పనిసరిగా మనోహరమైన, ఉల్లాసమైన మరియు ఆకర్షణీయమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉండాలి. తమ విద్యార్థుల్లో అది చాలా స్పష్టంగా తెలుస్తోందని పేర్కొన్నారు. రేడియో జాకీ యొక్క ప్రాథమిక సాధనం వారి స్వరం మరియు భాషపై వారి కమాండ్ కీలకం. వారి స్పష్టమైన ఉచ్చారణ, సరైన డిక్షన్ మరియు భావోద్వేగాలు తెలియజేయడానికి మరియు ప్రభావాన్ని సృష్టించడానికి వారి స్వరాన్ని మాడ్యులేట్ చేసే సామర్థ్యంతో సహా అద్భుతమైన శబ్ద సంభాషణ నైపుణ్యాన్ని కలిగి ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ రిలేషన్స్ సీనియర్ మేనేజర్ యు విజయలక్ష్మి, ప్రోగ్రామ్ మేనేజర్ నరసింహాచారి, డాక్టర్ సతీష్, కోఆర్డినేటర్ డాక్టర్ అరవింద్ రాజ్, డాక్టర్ భి రాజేష్ కుమార్, పవన్ మరియు తిరుపతి మరియు నెల్లూరు రెడ్ ఎఫ్ఎం సిబ్బంది, విద్యార్థులు మరియు అధ్యాపకులు పాల్గొన్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎంపీఎల్ న్యూస్.